కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా లాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమూ కష్టం కాదని, అసాధ్యం అనేది ఉండదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి వేగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు మోదీ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. 2027 నాటికి వికసిత్ భారత్గా అవతరించేందుకు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే థీమ్తో ఈ సమావేశం జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడీ మొదటిసారి సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీమిండియా లాగా కలిసి పనిచేస్తే ఏ లక్ష్యమూ కష్టం కాదని, అసాధ్యమనేది ఉండదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యమని నినదించారు. ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రాలు ప్రపంచ ప్రమాణాల ప్రకారం కనీసం ఒక పర్యాటక గమ్యస్థానాన్ని అభివృద్ధి చేసుకోవాలని మోడీ నిర్దేశించారు. అక్కడ అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఒక రాష్ట్రం ఒక ప్రపంచ గమ్యస్థానం అన్న నినాదంతో ముందుకు వెళ్లాలని మోడీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రోడ్ మ్యాప్ గురించి చర్చించారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరాల నిర్మాణం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆవిష్కరణ, స్థిరత్వం అనేది నగరాల అభివృద్ధికి చోదక శక్తులుగా ఉండాలని సూచించారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, యోగి ఆదిత్యనాథ్, సుఖ్వీందర్ సింగ్ సుఖ్యూ, ఎంకే స్టాలిన్, హేమంత్ సోరెన్ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు హాజరయ్యారు. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్తో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ఏపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వికసిత్ భారత్ కల సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాఖను తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. విశాఖకు జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించిన సీఎం విశాఖ మోడల్ విస్తరణకు కేంద్రం సహకరించాలని కోరారు. అమరావతి, తిరుపతి, గోదావరి, కర్నూలుకు విశాఖ మోడల్ విస్తరిస్తామన్న సీఎం క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్ సిటీ ప్లాన్లను నీతి ఆయోగ్ ప్రెజెంటేషన్లో ప్రత్యేకంగా వివరించారు. నీతి ఆయోగ్ భేటీలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. పహల్గాం దాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం ఎన్డీఏ ప్రభుత్వంలో సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే వివిధ అంశాలను తన ప్రజెంటేషన్లో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. చంద్రబాబు చెప్పిన పలు అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ కొనియాడారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధాని సూచించారు. చంద్రబాబు ప్రజెంటేషన్కు సమావేశంలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి. ఏపీలోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్లో ప్రస్తావించారు. $2.4 ట్రిలియన్ ప్రగతి లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వికసిత్ భారత్ కళ సాకారంతో స్వర్ణాంధ్రను సాధించేలా అడుగులు వేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రాష్ట్ర వనరుల సద్వినియోగంపైన సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్లో తెలిపారు. కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానం తెస్తామని, మాతృత్వ సెలవులను 180 రోజులకు పెంచినట్లు సీఎం ప్రజెంటేషన్లో వెల్లడించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన సీఎం కుటుంబానికి ఓ పారిశ్రామికవేత్త వచ్చేలా విధానాలు రూపొందిస్తున్నామని వివరించారు. 2029 నాటికి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నామని, P4 మోడల్ ద్వారా బంగారు కుటుంబాలకు మార్గదర్శుల ద్వారా సహాయం చేస్తున్నామని తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా గూగుల్, ఏఐ వంటి టెక్నాలజీలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ 2047 దిశగా పురోగతిని వేగవంతానికి 3 కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సహకారంతో సీఎంలతో 3 కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ గ్రోత్ బ్లూ ప్రింట్పై నీతి ఆయోగ్ వేదికగా ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని, అంతా కలిసి రావాలని తాను సూచించినా సానుకూలంగా స్పందించకపోవడం సరికాదన్నారు. తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చిత్కరించుకుని ఇక్కట్లకు గురిచేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయనే భావన కనిపిస్తోందన్నారు. కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పాయని అన్నారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేదని, కక్ష సాధింపులకు దిగేదని, తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దారులను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తాను చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని, అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన చిత్రం విడుదలైనప్పుడు సైతం ఏపీ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించిందని చెప్పారు. వ్యవస్థ బాగుండాలి, దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదు అనేదే కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తెలుగు సినిమా రంగం వారు తమ సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి ఆర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, వై సుప్రియ, చిన్నబాబు, సి అశ్విని దత్, నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తూ వచ్చారని, సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ, పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్న తమకు తెలుగు సినిమాకు చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను కూడా తగిన విధంగానే స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు. రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తామని, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ పాలసీని ప్రకటించిందని, అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని తాను ఆలోచన చేసినట్లు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రితోనూ చర్చించనున్నానని, అనంతరం పూర్తి స్థాయిలో ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటిస్తారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు శుభవార్త. దేశాన్ని అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. 2009 తర్వాత భారత ప్రధాన భూభాగంలోకి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంటే 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేశాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. దీంతో 2009 తర్వాత భారత ప్రధాన భూభాగంలోకి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంటే 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేశాయి. చివరిసారిగా 2001, 2009లో రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. ఆ రెండేళ్లలో మే 23నే కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు భారతదేశంలో ప్రవేశిస్తాయి. అయితే 1918 అత్యంత వేగంగా మే 11న కేరళను తాకి రికార్డు సృష్టించాయి. ఆలస్యంగా ప్రారంభమైన రికార్డు 1972లో నమోదైంది. ఆ ఏడాది రుతుపవనాలు జూన్ 18 నాటికి ప్రారంభమయ్యాయి. గత 25 ఏళ్లలో 2016లో ఆలస్యంగా రుతుపవనాలు జూన్ 9న కేరళలోకి ప్రవేశించాయి. గత ఏడాది 30న, 2023లో జూన్ 8న, 2022లో మే 29, 2021లో జూన్ 3, 2020లో జూన్ 1, 2019లో జూన్ 8, 2018లో మే 29న నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. ఈసారి అన్నిటికంటే వేగంగా కేరళను తాకి 16 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, దక్షిణ కర్ణాటక, కొంకణ్, గోవాలో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. మే 29 వరకు కేరళ, తీర ప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలు అమర్చడం ద్వారా వారిలో మానసిక ధైర్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్, సుదీక్షణ్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని కితాబిచ్చారు. పేదలకు భరోసా కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.
ప్రమాదాల్లో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి విభిన్న ప్రతిభావంతులు కృత్రిమ అవయవాలు అమర్చడం ద్వారా వారిలో మానసిక ధైర్యం లభిస్తుందని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే శక్తి చేకూరుతుందని, ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు చేయటం, కృత్రిమ అవయవాలు పంపిణీ చేయటం వంటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్టు, సుదీక్షణ్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు. శుక్రవారం విజయవాడలోని బసవపున్నయ్య భవన్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు సమక్షంలో ఉచిత దంతవైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో 300 మందికి ఉచితంగా దంతవైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్, సుదీక్షణ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 150 మందికి కృత్రిమ చేతులు, కాళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడి మందులు పంపిణీ చేశారు. పేదలకు భరోసా కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించిన నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ బసవేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో సుదీక్షణ్ ఫౌండేషన్ ప్రతినిధి చిగురుపాటి విమల తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అభివృద్ధికి కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇస్తామని, త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు మాఫీ పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పుట్టపర్తిలో నిర్వహించిన జిల్లా మహానాడు సమావేశానికి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, కందికుంట వెంకట ప్రసాద్, మాజీ మంత్రులు ఎన్ కృష్ణప్ప, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప, నాయకులు పరిటాల శ్రీరామ్, జిల్లా నలుమూల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు మినీ మహానాడు ప్రారంభం సందర్భంగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సవిత సహా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. టీడీపీ జెండాను మంత్రి సవిత ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసిన ఘనత ఎన్టీఆర్దేనని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో టీడీపీ మరింత బలోపేతమైందని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి మాత్రమే సొంతమని అన్నారు. కన్నబిడ్డల మాదిరిగా కార్యకర్తలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కాపాడుకుంటున్నారని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తున్నామని అన్నారు. పేద కార్యకర్తల పిల్లల చదువులకు పార్టీ అధిష్టానం అండగా నిలుస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోరుగా సాగుతోందని మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. మరికొద్ది నెలల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి కానుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమలో ప్రాజెక్టులన్నీ నీటితో నింపుకోవచ్చన్నారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు కూడా పూర్తయితే రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని అన్నారు. గత ప్రభుత్వ అసమర్థత కారణంగా రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. సీఎం చంద్రబాబు రాకతో రాయలసీమలో పలు పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి తెలిపారు. రాయలసీమను పారిశ్రామిక హబ్బుగా, హార్టికల్చర్ హబ్బుగా అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మంత్రి సవిత పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు మార్పులు చేసింది. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడటం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న భక్తుల కొంగు బంగారం దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విజయవాడ వస్తున్నారు. గుడికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాల సమయంలో మార్పులు చేసింది. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వీఐపీ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో సీనా నాయక్ ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య అమ్మవారికి మహానైవేద్యం సమర్పణ, ఆలయ శుద్ధి కార్యక్రమాలు ఉంటాయన్నారు. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు 4 క్యూలైన్ల ద్వారా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చని వెల్లడించారు. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1:30 వీలైనంత వరకు వీఐపీలు దర్శనాల షెడ్యూల్ పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఐ భాస్కర్రావు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ని వదిలిపెట్టమని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ని వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ మంత్రి పేర్ని నాని విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వంశీని విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించడం సరికాదని చెప్పారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వంశీకి వైద్యులు టెస్టులు రాయనీయకుండా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ నిబంధనలను తొంగలోకి తొక్కి దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మాట్లాడలేని నడవలేని స్థితిలో తాను ఉన్నానని వంశీ చెబితే ఓఆర్ఎస్ తాగమని చెబుతారా అని ప్రశ్నించారు. వంశీకి చాలా నీరసంగా ఉందని పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో కనీస సదుపాయాలు అందుబాటులో లేకుండా చేశారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడును గతంలో అరెస్టు చేసిన సమయంలో తనకు పైల్స్ అంటూ డ్రామాలు ఆడారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు చేరి ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు. ఊపిరితిత్తుల్లో వంశీకి ఇబ్బందులు ఉన్నాయని, అయినా ఎందుకు చికిత్స అందించడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఐ భాస్కర్ రావు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ను వదిలిపెట్టమని మాజీ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తుల ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఆయన చెప్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి, మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనపడుతుంది, నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుద్ది, ఓఆర్ఎస్ పడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కొని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి. అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని. వీళ్ళ దిక్కుమాలిన బొత్తుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. వల్లభనేని వంశీ 2 రోజుల కస్టడీ పూర్తయింది. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో పోలీసులు వంశీని విచారించారు. అనంతరం వంశీని కంకిపాడు పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వల్లభనేని వంశీ 2 రోజుల కస్టడీ పూర్తయింది. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో పోలీసులు వంశీని విచారించారు. అనంతరం వంశీని కంకిపాడు పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలుకు తరలించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో 2019 ఎన్నికల సమయంలో వివిధ గ్రామాల్లో నకిలీ ఇళ్ల పట్టాలు పంచారని నమోదైన కేసులో పోలీసులు వంశీని 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విజయవాడలోని జిల్లా జైలు నుంచి హనుమాన్ జంక్షన్ పోలీసులు తీసుకుని కంకిపాడు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి కంకిపాడు స్టేషన్కు తరలించారు. అక్కడ గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్ పర్యవేక్షణలో హనుమాన్ జంక్షన్ సీఐ సత్యనారాయణలు విచారించారు. దాదాపు 4.5 గంటల పాటు 20 ప్రశ్నలు వేశారు. న్యాయవాదులు దేవి సత్యశ్రీ, తానికొండ చిరంజీవి సమక్షంలో ప్రశ్నించారు. శనివారం కూడా విచారణ నిర్వహించాల్సి ఉండటంతో వంశీని కంకిపాడు స్టేషన్లోనే ఉంచారు. శ్వాస సంబంధ సమస్య ఉండటంతో సీపాప్ పరికరాన్ని వినియోగించేందుకు వంశీకి నూజివీడు కోర్టు అనుమతినిచ్చింది. రాజేంద్ర ప్రసాద్ను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బోడే ప్రసాద్లు సూచించారు. అలనాటి హీరోయిన్ అర్చన మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్తో నటించిన లేడీస్ టైలర్ ఘన విజయం సాధించిందని, అంతకంటే మిన్నగా షష్ఠి పూర్తి చిత్రం సూపర్ హిట్ సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెల 30వ తేదీన విడుదల కానున్న షష్ఠిపూర్తి చిత్రం ట్రైలర్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ బోడే ప్రసాదులు విచ్చేసి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాజేంద్ర ప్రసాద్ను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు పవన్ ప్రభా చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. ఈ చిత్రం కుటుంబ సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని చెప్పారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, హీరో రూపేష్, హీరోయిన్ ఆకాంక్ష మధ్య ప్రేమ సన్నివేశాలు ఆలోచింపచేసే విధంగా ఉంటాయని పేర్కొన్నారు. లేడీస్ టైలర్ చిత్రంలో తనతో నటించిన అలనాటి హీరోయిన్ అర్చనతో మరోసారి షష్ఠిపూర్తి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని అన్నారు. తల్లి, తండ్రి, కొడుకు మధ్య సాగే సన్నివేశాలను దర్శకుడు పవన్ ప్రభా చాలా చక్కగా చిత్రీకరించారని పేర్కొన్నారు.
హీరో నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారని, ప్రతి పాట వినసొంపుగా ఉన్నాయని అన్నారు. అలనాటి హీరోయిన్ అర్చన మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్తో నటించిన లేడీస్ టైలర్ ఘన విజయం సాధించిందని, మరోసారి ఆ కాంబో రిపీట్ కానుందని, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ తాను మొదటిసారిగా రాజేంద్ర ప్రసాద్తో షష్ఠి పూర్తి చిత్రం నిర్మించడం జరిగిందని, ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తీయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, తెలుగు ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మాట్లాడుతూ షష్ఠి పూర్తి చిత్రంలో తన క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని చెప్పారు. గేయ రచయిత చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్కు ఆ నలుగురు చిత్రానికి తాను రాసిన పాటలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చినట్లు తెలిపారు. ఈ చిత్రానికి కూడా గేయ రచయితగా పనిచేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇళయరాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో కలిసి పనిచేయటం మరువలేనిదని చెప్పారు. గద్దె రామ్మోహన్ కానీ మా బోడే ప్రసాద్ కానీ వాళ్ళిద్దరూ వచ్చి వాళ్ళ ఎంత సరదాగా మనతో పాటు కలిసిపోయి ఎంత చక్కగా నిజంగానే పివి నరసింహారావు దగ్గర నుంచి అందరినీ గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయం మర్చిపోయి నా దగ్గర సరదాగా ఉండేవాళ్ళు. ఇంతే మేము ఫ్యామిలీలో కూడా ఇంతే. మేము కలుసుకున్నా కూడా ఇప్పుడు రాజకీయం కాదు, హ్యూమానిటీ ఎక్కువగా ప్రజ్వరిల్లుతూ ఉండేది మా మధ్యలో. అంత అద్భుతమైన మనుషులు వాళ్ళిద్దరూ రావడానికి ఇవాళ వచ్చినందుకు, ఈ ఫంక్షన్ నేను హైలైట్ చేసినందుకు వాళ్ళిద్దరికి కృతజ్ఞతలు, థ్యాంక్స్. నేను చెప్పకూడదు, నాకంటే చిన్నాడు నా తమ్ముడు, అయినా కూడా థ్యాంక్స్ చెప్తూ షష్ఠి పూర్తి ఎందుకు చూడాలి, షష్ఠి పూర్తి అనేది ఎందుకు సినిమా, మీ అందరి ముందు నటుడిగా నేను 48 సంవత్సరాల నుంచి సినిమాలో పనిచేస్తున్న నేను తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి మన యొక్క వాల్యూస్ని తెలియజేసే సినిమాలని అనేకం చేసే అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇస్తే, ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం ఏమండి పాట అంటే పెళ్ళికి పాట ఉందండి, చావుకి పాట ఉందండి, మీకు షష్ఠి పూర్తికి లేదు అంటే తగ్గించేశారు. షష్ఠి పూర్తి పాట ఎవరు చేశారు? ఇళయరాజా గారు చేశాడు. ఎక్కడ ఇళయరాజా అండి, ఎక్కడ ప్రేమించి పెళ్ళాడు దగ్గర నుంచి, లేడీ స్టైల్ దగ్గర నుంచి ఇళయరాజా అండి, మామూలు ఇళయరాజా కాదు. ఈ పిల్లలు ఎవరు కన్నా పిల్లలైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చూసే సందర్భం రాదు, అది మనందరికి తెలుసు. కానీ మరి కళ్ళతో పెరిగిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే అది ఎంత ఆనందకరమైన సందర్భం, అది ఎంత ఎమోషనల్ ఫీలింగ్స్ వస్తాయో మనందరికీ తెలుసు. అలాంటి చిత్రాన్ని ఆ పేరుతో షష్ఠి పూర్తి అనగానే ప్రతి తల్లి తండ్రి ప్రతి బిడ్డ ఆ సినిమాలో సమాజంలో కుటుంబ విలువలు కొంచెం తరిగిపోతున్న సందర్భంలో మరలా ఆ కుటుంబ విలువలతోనే భారతదేశం ఒక సాంప్రదాయక దేశంగా, సంస్కారవంతమైన దేశంగా, అందులో తెలుగువారి సంస్కారం ఇవన్నీ కూడా ఆ సినిమాల్లో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు వరకు కూడా అనేకమైన కుటుంబ సంబంధించిన సినిమాలు. ఇవాళ ఎంత వెస్ట్రన్ స్టైల్ అయినా కుటుంబం సంబంధించిన సినిమాలు సక్సెస్ఫుల్ అవుతున్న సందర్భం కూడా మనం చూసాం. మరి ఇలాంటి సినిమా ఖచ్చితంగా ఇది సమాజం కోసం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆ నలుగురు. నాకు బాగా నచ్చిన నటులు ఎవరైనా ఉంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు కూడా నిమ్మకూరు కృష్ణా జిల్లా ముద్దుబిడ్డలు. నిజంగా కృష్ణా జిల్లా అదృష్టం, మా అదృష్టం. ఆ జిల్లాలో మేము మళ్ళీ చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఫీల్ అవటానికి. ఈ రోజున మరి కొత్త సినిమా అయినా మళ్ళీ డైరెక్టర్ కానీ, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా మరి ఇంత ధైర్యంతో మరి ఈరోజు షష్ఠి పూర్తి సినిమా ఏమీ అనుకోకుండానే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి, కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి అందరినీ ఒప్పించి మళ్ళీ ఈ మూవీని నిజంగా గ్రేట్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సక్సెస్ని ఇవ్వాలని, మళ్ళీ సక్సెస్ మీట్లో మేము గెస్టులుగా రావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.